నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వినాయకుడిని ప్రార్థించానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ 24వ వార్డులో శనివారం ఆయన పర్యటించి వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే గణేశుని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. మహాగణపతి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఈ వార్డులోని ఎస్టీ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలలో అభివృద్ధి పనులు చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మద్దూరు విజయేశ్వరం కెనాల్ బ్యారేజీ గేట్లకు సుమారు 7.5 లక్షల రూపాయలతో చేపట్టిన పనులను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ చిట్టచివరి భూములకు కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఈ పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటం త్వరగారు ఎవరైతే ఉన్నారో ఆయన ధవళేశ్వరం బ్యారేజీని నిర్మాణం చేసి గోదావరిని ఆనుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు రైతులందరినీ కూడా నీరందించి పంటలు సక్రమంగా పండించుకోవడానికి ఏ విధంగా దోహదపడే అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి అనేక ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా గతంలో 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే 2024 ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఏదైతుందో ఈ ఎన్డీఏ కూటమిలో కూడా గోదావరిని ఆదుకుని పంటలు పండించేటువంటి గ్రామాలు ఏవైతున్నాయో రైతులందరూ కూడా గోదావరి వాటర్ సక్రమంగా అందించాలని చెప్పిన ఒక తలపుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ మోదీ గారి సహకారంతో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు గోదావరిని ఆదుకున్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఏవైతున్నాయో మన నియోజకవర్గంలో 5-6 ఎత్తిపోతల పథకాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా మోటార్లు కానీ పంపులు కానీ రిపేర్ చేసి చేయడం కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు దానికి విలువ ఉంటుందని చెప్పారంటే దాన్ని చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమన్యాయం కల్పించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయం అందిస్తుందని తెలిపారు. అలాగే 2017 చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2021 డిజేబుల్ యాక్టులను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ 2024 రూపుదిద్దుతుందని చెప్పారు. ఇది పిల్లల రక్షణలో ఒక ముందడుగు అని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వంటి సమస్యలపై నిరోధక చర్యలు చేపడుతున్నామన్నారు. ఉద్దేశం ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్ కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్, విమెన్, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్, ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్, బ్రౌన్ టాలెంట్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్
ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్ లో 2015 చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి 2015 లో, ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనేది 2021 లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024 ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, జేజేబీ యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్ గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైర్స్ కానీ అలాగే స్పెక్టకల్స్ కానీ ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారంలో లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి అదే కారాగారంలో సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆక్వా తదితర రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురం కోడలిలో వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే అంబేద్కర్ భవన్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఐ కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్, సిపిఎం నాయకులు పీతల రామచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు, గోపాలకృష్ణరాజులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శనివారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, చిర్ల జగ్గిరెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. అండగా నిలుస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మరి దాని నుంచి ప్రజలను విముక్తి చేసి రైతులందరికీ కూడా ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా కొనకుండా అవసరమైతే వారికి కావాల్సినటువంటి మరి ధరలకే దొరికే విధంగా చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రేపు 9వ తారీఖున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మరి డివిజన్ స్థాయిలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి ఏ డివిజన్లకైతే మరి ఆ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యులంతా కూడా అందులో పాల్పంచుకుని రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరు బాబీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తులాభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి నామాలతో మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్వామివారిని ప్రముఖ హాస్యనటుడు గిరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ప్రతి ఒక్కరికి మంజూరు చేయనున్న హెల్త్ కార్డులు. కాళ్ల మండలంలో వెల్లడించిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. ప్రకృతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై అవగాహన పెంచుకోవాలి. భీమవరంలో ప్రజలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ నెల 9వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న అన్నదాత పోరు ఉద్యమం. కాళ్ల మండలంలో మీడియాకు తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు. తణుకు రోడ్ రన్ 2025 పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. యువతంతా పాల్గొనాలని పిలుపు. రక్షిత మంచినీటిని అందరికీ అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. పెంటపాడు మండలంలో ప్రకటించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్. ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రగతి పథంలో ముందడుగు వేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పించిన భారత రాజ్యాంగం. రాజమండ్రిలో విశ్లేషించి వివరించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. భారత వస్తువులపై అమెరికా పెంచిన సుంకాలను తగ్గించాలని కోరుతూ మల్కీపురంలో ధర్నా నిర్వహించిన వామపక్షాలు. అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు. యూరియా కొరతకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి. గోపాలపురంలో రైతులకు హితవు పలికిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీగా దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించి పూజలు చేసుకున్న ప్రజలు. పాల్గొన్న సినీ హాస్యనటుడు గిరి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.